Hello Andy, welcome to IK Fashions for episode number 1. So how to grow your business and how to do boost your business. I will explain briefly in this video. So మీ బిజినెస్ని మీరే డెవలప్ చేసుకోవాలి, మీరే బూస్టప్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే నేను కొన్ని చిన్న టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ని ఫాలో చేయండి. ఫర్ సపోజ్ అందరూ చెప్తుంటారు 5,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు, 10,000 రూపాయలతో స్టార్ట్అప్ చేయొచ్చు. కానీ అస్సలు ఇంపాసిబుల్ అండి. 5,000 రూపాయలు అంటే మనకి జస్ట్ ఒక 2-3 బండల్స్ మాత్రమే వస్తాయి. మినిమం మనం మన కస్టమర్స్కి చూపించేటప్పుడు కేవలం ఒక డ్రెస్సెస్ అయితే మ్యాక్సిమం కలెక్షన్స్ అనేది మన దగ్గర గ్యాదర్ చేసుకోవాలి కదా. మనం ఏదన్నా ఒక్క డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళాలంటే 100 రకాల సెలెక్షన్స్ చేస్తాం. మరి మీరు మీ కస్టమర్స్కి కూడా బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి కదా. మినిమం 20,000 రూపీస్తో మీరు బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ మీరు చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ రేటు పెట్టి స్టార్ట్అప్ చేయకండి, జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టార్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఈ డ్రెస్ ఉందండి, మీరు ఇది 500 రూపీస్కి కొన్నారు. మీరు మీ కస్టమర్కి స్టార్ట్అప్ చేసేటప్పుడు గ్రోత్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫర్స్ పెట్టి ఒక డ్రెస్ మీద 100-150 రూపీస్ మార్జిన్ వేసుకొని అయితే సేల్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు లో క్వాలిటీని అయితే తీసుకెళ్ళకండి. బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, తక్కువ ప్రైస్లో ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మీరు మీ కస్టమర్స్కి బిజినెస్ చేసేటప్పుడు సర్వీస్ కూడా బెస్ట్ ఉండాలి. ఈ 3 థింగ్స్ కనుక మీరు కంటిన్యూ ప్రాపర్ మెయింటైన్ చేసినట్టయితే మీ బిజినెస్ ఎక్కడికి వెళ్ళదు, తొందరగా సక్సెస్ అవుతుంది. సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మీ బిజినెస్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెయిట్ ఫర్ ఎపిసోడ్ నెంబర్ 2.